శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి సవిత వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో కలిపి దొడగట్ట, నారనాగేపల్లి పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు మంత్రి. అనంతరం కందుకూర్లపల్లికి 1,25,00,000 నూతన రోడ్డుకు భూమి పూజ చేశారు. త్వరితగతిన రోడ్డు పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్ ధనుంజయ నాయుడుతో చెప్పారు. ఇక మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పరిస్థితి ప్రపంచమంతా చూస్తుందని, మనుషులు వెళ్లలేని చోట్లకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, మందులు, నీరు అందిస్తున్నారని, బుడమేరు పాపం జగందేనని, చంద్రబాబు నీట మునిగిన ప్రతి కాలనీని సందర్శించి సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వైసీపీ సర్పంచులను బలవంతంగా తెలుగుదేశం పార్టీలోకి రమ్మంటున్నామని మాజీ మంత్రి ఉషశ్రీ వ్యాఖ్యలు చేస్తే వారి ఉనికి కోసమే అని, అది అడ్రస్ లేని వైసీపీ పార్టీని ప్రజలకు గుర్తు చేయడానికే ఈ నిందలు అని మంత్రి మండిపడ్డారు. సర్పంచులకు విధులు, నిధులు లేక చేసిన ఘనత వైసీపీదే అని, కూటమి ప్రభుత్వానికి సర్పంచులను బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఉషశ్రీ వ్యాఖ్యలపై స్పందించవలసిన అవసరం లేదు అన్నారు మంత్రి సవిత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కింద నియోజకవర్గ వ్యాప్తంగా 23.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రం అంతా ఈరోజు గత చంద్రబాబు నాయుడు గారు నిన్నటికి ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలైంది. 3 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టే రాష్ట్ర వ్యాప్తంగా. ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, ఒక పక్క నియోజకవర్గ గ్రామీణ స్థాయి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమంలో అందరం పనిచేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా పెనుగొండ నియోజకవర్గంలో రొద్దం మండలంలో ఈరోజు కొన్ని సంవత్సరాలుగా, గత 25 సంవత్సరాలుగా కందుకూరుపల్లికి రోడ్డు లేక ప్రజలు చాలా మంది స్కూల్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం, ఖచ్చితంగా కందుకూరుపల్లి రోడ్డు వేసినాకే మేము ఈ గ్రామంలోకి వస్తామన్నాం. అదేవిధంగా ఈరోజు భూమి పూజ కూడా 1,25,00,000 భూమి పూజ కూడా మొదలు పెట్టాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఈరోజు రొద్దం మండలంలో కూడా 3 పంచాయతీలకు ట్రాక్టర్లు కూడా ఇచ్చాం. పంచాయతీ సర్పంచులు కూడా 15th ఫైనాన్స్ కూడా రిలీజ్ చేశాం. అంటే అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏమైపోయిందో మీకు అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఈ గత ప్రభుత్వం అప్పులు పెట్టిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతో ఒక పక్క మంత్రులు, ఒక పక్క కేంద్ర మంత్రులతోనూ సహకరించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి గత 12 రోజులుగా విజయవాడలో వరదలు కూడా మీరు చూశారు. ఆ వరదల టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయాన కలెక్టరేట్లోనే ఉంటూ ఒక పక్క మంత్రులకి, అధికారులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఆయనే స్వయాన నీళ్ళకి ప్రజలంతా ధైర్యంగా ఉండండి, నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడం. నిజంగా ప్రజలు మేము డివిజన్లోకి వెళ్తున్నప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఈ రోజు బతికి ఉన్నాం, ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా చెప్పడం నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్న బాధని ఈరోజు వాళ్ళ సమయానికి ఒక పక్క ఉదయాన్నే వాళ్లకు పాలు, బిస్కెట్లు, మంచినీళ్లు, మధ్యాహ్నం మళ్ళా టిఫిన్, మధ్యాహ్నం పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం పాలు, బిస్కెట్లు, తర్వాత రాత్రి భోజనం, మెడికల్ క్యాంపులు, ఒక పక్క ఆల్రెడీ శానిటేషన్ వర్క్ జరుగుతుంది, ఒక పక్క ఫైర్ ఇంజన్లు, ఎక్కడా చూడని విధంగా డ్రోన్ల ద్వారా కూడా కొన్ని చోట్ల మేము పోలేని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా కూడా ఫుడ్ పంపిణీ చేశాం. హెలికాప్టర్ల ద్వారా కూడా పంపిణీ చేశాం. ఎక్కడైతే ముంపులో ఉన్నారో వాళ్ళని హెలికాప్టర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి సచివాలయాల్లో వాళ్ళకి షెల్టర్లు, కళ్యాణ మండపంలో షెల్టర్లు చేసి ప్రజలందరినీ ఆదుకోవడం. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వరదలు వచ్చినప్పుడు ఏం చేశారో, కరోనా వచ్చినప్పుడు ఏం చేశారో, ఒక పక్క అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయినా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేమంతా సేఫ్ గా ఉన్నామన్న విషయాన్ని కూడా ప్రజలు తెలియజేశారు. అంతా తెలుసండి ఈ విషయం. 5 ఏళ్లు ఆయన ఈ రోజు ఈ వరద రావడానికి కారణం ఏమిటో కూడా ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులకు తెలుసు. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ లో 4 బోట్లు ఎలా వచ్చాయన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమైంది. అదే విధంగా ఈ రోజు బుడిమేరు వరద వచ్చిందంటే కారణం ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయన చెప్పాలంటే ఈ ముఖ్య ప్రకృతి విపత్తు ఒక కారణం అయితే నెక్స్ట్ మ్యాన్ డిజాస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలనే విషయం ప్రజలందరికీ తెలుసు. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పినది ఒకటే,
పని చేయండి, ప్రజల కోసం ఆహారనిశలు కష్టపడండి, మీకేం అవసరమో నాకు తెలియజేయండి, ఆ పనులు మనం చేద్దామని చెప్పి మాజీ మంత్రి గారు వచ్చి ఆవేదించారు. సర్పంచులు 15th ఫైనాన్స్ నుంచి వచ్చే నిధులకు సర్పంచులు భయపెట్టారు మంత్రి గారు. మీరెందుకు అడుగుతున్నారు సోదరులారా? మేము భయపెట్టేటటువంటి మాకేమైనా ఎన్నికలు ఉన్నాయా? వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందనే విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈరోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది. మేము చెప్పేది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. గ్రామాల్లోకి మేము స్వచ్ఛందంగా చెప్తా. 5 ఏళ్లుగా మరి మాజీ మంత్రి గారు కళ్యాణ్ దుర్గంలో ఏం చేశారు? 5 ఏళ్లుగా సర్పంచుల్ని వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం ఈ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది.